శివుడి కంటి మంటల నుంచి మన్మధుడు తగలబడిపోయాడు. దీనికి ముందు జరిగిన కథ మన ఛానల్లో పెట్టాము, అది కూడా చూడండి. మన్మధుడి శరీరం దగ్ధమై పడి ఉంది, కానీ సూక్ష్మ శరీరంతో మన్మధుడున్నాడు. అంటే మన్మధుడు ఆత్మగా ఉన్నాడని. మళ్ళీ ఆయనకి ఏదో ఒక శరీరం వచ్చే వరకు ఆయన అలా ఉండాల్సిందే. ఇక మన్మధుడి శరీరం కాలిపోవడంతో ప్రపంచమంతా మన్మథ భావం అనేదే లేకుండా వ్యాపించిపోయింది. అహంకారంతో వచ్చిన మన్మథ దేహం శివుడి కంటి మంటల్లో కాలిపోవడం వల్ల ఆ బూడిద కుప్ప అక్కడే పడి ఉంది. అయితే శివుడి గణాలలో చిత్రకర్మ అని ఒక ప్రమదుడు ఉన్నాడు. ఇతను ఆశ్చర్యకరమైన పనులన్నీ చేసేవాడట. అందుకే ఇతనికి అక్కడ కుప్పగా పడి ఉన్న బూడిద చూసి తిన్నగా వచ్చి ఈ బూడిద అంతటినీ కలిపి ఒక బొమ్మగా చేశాడు. ఈ చిత్రకర్మ కూడా సామాన్యుడు కాడు. ఇతను ప్రమద గణాలలో ఒకడు. ఈ ప్రమదులు ప్రపంచమంతా వ్యాపించి ఉంటారు. పూర్వం సాగర మదనం చేశారని మనకు తెలుసు. కాని మదనం అంటే అర్థం మనం మజ్జిగని చిలికి వెన్న తీసి నెయ్యి చేస్తాం. మజ్జిగని మదనం చేస్తే వెన్న ఆవిర్భవించింది అంటే మార్పు జరిగిందని అర్థం. మదనం అంటే నిజమైన మార్పు. అయితే ఈ అద్భుతమైన మార్పుని ఈ ప్రమద గణాలే చేస్తూ ఉంటారంట. నిజానికి ఈ సృష్టి అంతా దీనితోనే నడుస్తూ ఉంది. ఒక వస్తువు ఉన్నట్టు ఉంటే మనకి ఏం లాభం లేదు, అదే మళ్ళీ పరిణమించాలి. ఇలా నిరంతరం పరిణామం జగత్తులో చేసే శివశక్తే ప్రమిద శక్తి. అలాంటి ప్రమదులలో చిత్రకర్మ ఒకడు. కనుక ఆయన బూడిదలోంచి కూడా ఒక బొమ్మని తయారు చేశాడు. నిజానికి చేయగలిగే శక్తి ఉంటే బూడిదలోంచి కూడా జీవితాన్ని తీసుకురావచ్చని ఒక విజ్ఞానాన్ని వీళ్ళు ఆవిష్కరించారు. ఆయన ప్రమదుడు కనుక ఆ బూడిదని బొమ్మగా తయారు చేసి తన శక్తితో దానికి ప్రాణం పోసి ఆ బొమ్మని వికృతాకారంగా తయారు చేశాడు. దానికి శక్తినిచ్చాడు. ఆ బూడిద రూపంలో వెంటనే ఒక కదలిక ప్రారంభమైంది. అది చూసి చిత్రకర్మ బొమ్మకి ప్రాణం వచ్చిందని చాలా ఆనందపడి నీకు నేను కొన్ని శక్తుల్ని ఇస్తున్నానని ఆ బొమ్మకి రుద్రమంత్రాలను ఉపదేశించి జపదాపాదులు చెయ్యమన్నాడు. ఇక ఆ బూడిదంతా ప్రాణం పోసుకుని రాక్షసుడిలాగా మారి చిత్రకర్మ చెప్పినట్టు తపస్సు చేశాడు. అయితే తపస్సు చెయ్యగానే ఇతనికి చాలా శక్తులొచ్చాయి. ఇతనిని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతున్నాడు. ఒక దుమ్ము ధూళి అంతా కలిసిపోయి ఒక రాక్షసుడిగా మారడం, వాడు తపస్సు చేసి ఇంత ప్రతాపవంతుడై బలవంతుడవ్వడం ఏంటి అనుకుని ఇలా బూడిదతో తయారైన రాక్షసుని చూసి బ్రహ్మదేవుడు బండా బండా అని అన్నాడు. ఇక్కడ బండా అంటే అర్థం ఆశ్చర్యమని. బ్రహ్మ ఇతనిని చూసి ఆశ్చర్యమని అన్నాడు. దీనికి మరో పేరు చీదరింపు అనే అర్థం కూడా ఉంది. అయితే ఈ బండా బండా అన్న పేరు చిత్రకర్మ వినడంతో బ్రహ్మగారి నోటి నుండి వచ్చిన పదం కనుక ఈ చిత్రకర్మ వీడికి బండాసురుడనే పేరు పెట్టాడు. ఇక వాడి పేరు బండాసురుడైంది. అంటే ఆశ్చర్యకరమైన రాక్షసుడయ్యాడు. ఆశ్చర్యం అంటే ఇతర రాక్షసులందరికంటే వీడికి కొంత ప్రత్యేకత ఉంది. బండ అనే దానికి తెలుగులో చూస్తే మొద్దుబారుడుతనం అని అర్థం. చీదరించుకోదగిన దుర్గుణాల కుప్ప ఈ బండాసురుడు. చెడు గుణాలన్నీ కలిస్తే ఈ బండాసురుడు. అయితే ఈ బండు వాడిలాగే ఉంటే పర్వాలేదు, కాని ఇతనికి కూడా తపస్సు ఒకటి ఉంది. అది తామసిక అనే తపస్సు. ఈ రాక్షసుడు కూడా శివభక్తుడే. అంటే ప్రమదుడు సాత్వికి, ఇతను తామసికి. అంతే తేడా. ఈ రెండిటికి గల తేడాలేంటంటే సాత్వికమైన భక్తితో చేసిన తపస్సు మోక్షాన్నిస్తుంది. తామసికమైన భక్తితో చేసిన తపస్సు అప్పటికి సుఖంలా కనిపించినా మన ప్రపంచానికి చాలా ప్రమాదం. తరువాత తపస్సు చేసే వారికి కూడా ప్రమాదమే. కాబట్టి సాత్వికమైన భక్తి వైపు మనం వెళ్ళాలని పెద్దలు మునులు చెప్తూ ఉంటారు. అయితే తామసిక భక్తుడైన ఈ బండాసురుడు తపస్సు ద్వారా శక్తిని సంపాదించాడు. ఆ శక్తి వల్ల ఆశ్చర్యకరంగా బండాసురుడి మనసులో సంకల్పించుకోగానే వాడి నుంచి మరో 3 రాక్షసులు పుట్టుకు వచ్చారు. అందులో 2 మగ రాక్షసులు, ఒక ఆడ రాక్షసి. ఆ 2 సోదరుల పేర్లు విశుక్రుడు, విశాంగుడు. వీళ్లే లలితా సహస్ర నామంలో శ్యామలాదేవి, వారాహిదేవి వీరిని వధించారని చెప్పారు. వీరిద్దరూ ప్రధానంగా ఒకడు మంత్రి, ఒకడు సైన్యాధ్యక్షుడు. అలాగే వీరిద్దరూ బండాసురుడికి కుడి ఎడమల శక్తులు. వీరిద్దరిలో బండాసురుడు ఎలా ఉన్నాడో వ్యాసదేవుడు మనకు చెప్తున్నాడు. అజ్ఞానమైన మోహం అనే రూపానికి పాపం, లోభం ఈ 2 జత కలిస్తే ఎలా ఉంటుందో
బండాసురుడు అతని తమ్ముళ్ళు అలా ఉన్నారని చెప్తున్నారు. మోహం అనేది ఉంటే పాపం, లోభం అని రెండుంటాయి. అలాగే బండాసురుడు అంటూ ఒకడుంటే విశుక్రుడు, విషాంగుడు ఉంటారు. అర్థమయ్యేలా చెప్పాలంటే ఏదైనా ఒక వస్తువు ఉంటే అది నాది, దాచుకోవాలి అనే తాపత్రయం లోభం. ఆ వస్తువు ఇంకొకరి దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి లేదా ఆ వస్తువు కూడా తనదిగా చేసుకోవడానికి చేసేవన్నీ పాపాలు. కాబట్టి ఈ పాపము, లోభము ఈ రెండు మోహానికి అన్నదమ్ముళ్ళు. మహామోహం అనే రోగక్రిమి ఉంటే పాపలోభాది జబ్బులొస్తాయి. ఆ రోగం వస్తే ఏదో ఒక జన్మ ఎత్తుతూనే ఉండాలి. ఆ రోగ పురుషుడే ఈ బండాసురుడు. వాణ్ణి చంపాలంటే అవిద్య నాశనం కావాలి. అవిద్యకి అర్థం జ్ఞానం అనేది లేకపోవడం. లలితా అమ్మవారి ఉపాసన చేసేవారంతా కేవలం ఈ బండాసుర సంహారం కోసమే ఉపాసన చేస్తారు. అంటే అప్పుడు బండాసురుడు చచ్చాడంటే ఇప్పుడు మనలో బ్రతికి ఉన్నాడని. కేవలం ఒక్క బండాసురుడే మన లోపల ఉన్నాడా అంటే లోపలికి చూస్తే ఎందరో రాక్షసులు కనిపిస్తారు. ఈ కథనంతా ఆధ్యాత్మిక సాధన పరంగా అన్వయించుకోవాలట. అప్పుడే ఈ కథ పరంగా ఆనందిస్తూ ధర్మపరంగా కథను స్వీకరించాలి. అప్పుడే అమ్మవారు మన లోపల ఉన్న బండుణ్ణి సంహరిస్తుంది. అయితే ఈ బండాసురుడికి ఎన్నెన్ని రకాల అజ్ఞాన శక్తులున్నాయో వాటన్నిటినీ సంహరించడానికి అఖండాత్మక శక్తి స్వరూపిణి అయిన జగదాంబిక నుంచి ఎన్నెన్ని శక్తులు వస్తున్నాయో ఈ కథ ద్వారా గమనిస్తే లలితాంబిక నుంచి వస్తున్న ప్రతి శక్తికి నమస్కారం చేస్తూ ఉంటే ఆ శక్తి శ్రవణ ధ్యానాదుల ద్వారా మన లోపలికి ప్రవేశించి మన లోపల ఉన్న బండాసురుడి సైన్యాన్ని నాశనం చేసి లలితాంబికాదేవి మనల్ని రక్షిస్తుంది. ఇక ఈ బండాసురుడు ప్రాణం పోసుకొని రాగానే మిగిలిన రాక్షసులందరికీ పండుగ జరిగింది. ఇప్పటి వరకు రాక్షసులకు సరైన వాడు దొరకలేదు. దానితో వీడిని చూడగానే ఆనందంతో రాక్షసులంతా కలిసి వీడి దగ్గరికి శుక్రాచార్యుణ్ణి తీసుకొచ్చారు. కారణం ఈ రాక్షసులందరికీ గురువు ఈ శుక్రాచార్యుడే. కాబట్టి ఆయన వచ్చి ఈ బండాసురుణ్ణి రాక్షసులందరికీ రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఆ తరువాత ఈ బండాసురుడు నన్ను ఈ రాక్షసులందరికీ రాజును చేశారు కాబట్టి నాకొక రాజధాని ఉండాలని అంటాడు. దానికి శుక్రాచార్యుడు ఇక్కడికి కొంత దగ్గరలో మహేంద్ర పర్వతం అని ఒక పర్వతం ఉంది. ఆ ప్రదేశంలో ఒక పట్టణం కట్టండి అని చెప్పారు. వెంటనే ఈ రాక్షసులందరూ కలిసి ఒక అద్భుతమైన నగరం కట్టారు. దాని పేరే శూన్యక పట్టణం. ఇక బండుడికి రాక్షస సేనలన్నీ సమకూరాయి. రథ, బట, గజ, తురగ ఇత్యాది దళాలన్నీ సమకూరాయి. పైగా ఇతనికి 4 భార్యలు దొరికారు. ఇతని భార్యల పేర్లు సమ్మోహిని, కుమూదిని, చిత్రాంగిని, సుందరి. ఈ 4తో కలిసి వాడు శూన్యక పట్టణాన్ని ఏలుతున్నాడు. కొంతకాలం గడిచింది. ఈ బండాసురుడు దేవతలపైకి దండెత్తాలి అనుకుంటూ దేవతలపై దండెత్తాలంటే సామాన్యం కాదని, మళ్లీ వాళ్ళు తన మీదికి రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, తన రాజ్యంలో అంతటా ధర్మబద్ధమైన పాలన చెయ్యాలని ఒక ఆజ్ఞ చేశాడు. ఈ రాక్షసుడి రాజ్యంలో ప్రతి ఇంట్లో యజ్ఞాలు జరుగుతున్నాయి. ప్రతి వారు శివార్చన చేస్తున్నారు. బండాసురుడు కూడా నిత్యం శివార్చన ఇత్యాదులు చేస్తున్నాడు. నిజానికి ముందు దైవబలం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఈ బండాసురుడు అలా అర్చన ఇత్యాదులు చేస్తూ ఉంటూ నెమ్మదిగా రాక్షసులందర్నీ సమావేశపరిచి తన 2 తమ్ముళ్ళైన విశుక్రుణ్ణి, విషాంగుణ్ణి కూడా పిలిచాడు. వారితో ఇలా అంటున్నాడు: దేవతల్ని నాశనం చేయడమే మన పని. నా దగ్గర తపశక్తి కూడా ఉంది. ఇప్పుడు మనం ముల్లోకాల్ని అల్లాడించాలి. దానికోసం మనమంతా ఒక కొత్త రకమైన యుద్ధం చేద్దాం. ఇంతవరకు మన వాళ్ళంతా చాలా పొరపాటు చేశారు. మొదటగా నేరుగా ఆయుధాలు పట్టుకొని దేవతలపైకి వెళ్లారు. కానీ మనం అలా చేయొద్దని బండాసురుడు చెప్తున్నాడు. అలాగే మనమేం చెయ్యాలంటే ఎవ్వరికీ కనపడకుండా వాయు రూపంలో వెళ్లి ప్రతి వారి ఊపిరిలోకి ప్రవేశించి వారి లోపలికి వెళదాం. ఆ తరువాత లోపలికి వెళ్లి వారిలో ఉన్న రసశక్తి తీసేద్దాం. రసశక్తి ఇది ప్రాణశక్తికి ఆధారం. ప్రాణశక్తి ఇంద్రియ శక్తులకు ఆధారం. దాని వల్లే శరీరం పనిచేస్తుంది. కనుక రసం గాని తీసేస్తే నీరసం అవుతారు. ఇలా ప్రతి వారిలో రసం లాగేస్తూ ఉంటే వారు ఎండిపోతారు, బలహీనులైపోతారు.
అప్పుడు మనం అన్నిటినీ ఆక్రమించుకోవచ్చు. కాబట్టి ముల్లోకాలపై దాడి చెయ్యాలని చెప్పాడు. ఇక వాడి తమ్ముళ్లతో చెప్తూ, మీరిద్దరూ భూలోకం పాతాళలోకం వెళ్ళండి, నేను స్వర్గలోకానికి వెళతానన్నాడు. ప్రతి వారి శరీరంలోకి మనం ప్రవేశిద్దాం, వారి యొక్క తేజస్సుని శక్తిని క్రమంగా క్షీణింపచేద్దామనగానే అన్నదమ్ములిద్దరూ మహోత్సాహంగా సేనలతో పాటు బయలుదేరారు. వారంతా వేల కొలది అక్షోహిణులు అసుర సేనలతో బయలుదేరారు. అందరూ ఇలాంటి కపట విద్య ప్రవీణులే. అయితే స్వర్గలోకాన్ని కొట్టడం మహా కష్టం. కాబట్టి ముందుగా బండాసురుడు అక్కడికి వెళ్ళాడు. వారందరి ఊపిరిలోంచి లోపలికి ప్రవేశించి వాళ్ళ చిత్తంలోకి చేరి వారిని నెమ్మదిగా బలహీనపరచడం ప్రారంభించాడు. దానితో అందరూ నీరసపడిపోయారు. నీరసం వల్ల సాహిత్యం, సంగీతం, అద్భుతమైన విషయాలని ఆనందించే లక్షణం రాను రాను వారికి తగ్గిపోయింది. దేవతలందరిలో ఈ బండాసురుడు ప్రవేశించడం చేత అందరూ ఎలా తయారయ్యారంటే ఎవరికీ ఉత్సాహం లేదు. ఉత్సాహం అంటే ఒక పనికి ప్రేరణ. ఏదైనా పని చెయ్యాలంటే ఒక ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం రసశక్తిలో మొదటిది. దానివల్ల మనిషికి ఉండవలసిన రససిద్ధి, రసశక్తి లేదు. అందరికీ ఉత్సాహం పోయింది, బద్ధకం వచ్చింది. దేవతల ముఖాలన్నీ ఎండిపోయాయి. ఒక్కరి ముఖంలో కూడా చిరునవ్వు కనిపించడం లేదు. సౌందర్యవంతులైన అప్సరసలు తిరుగుతున్నా ఒక్కరిలోనూ స్పందన లేదు. స్త్రీలకి కూడా భోగాలపై ఆసక్తి లేదు. సంగీతం గాని అమృతం గాని వేటి మీద వారికి కుతూహలం లేదు. దేవతలందరికీ లక్ష్మీ కళలు పోయాయంట. ధర్మసమ్మతమైన కామం నారాయణ స్వరూపము. అధర్మమైన కామాన్ని తొలగించేవాడు ఆయనే. ఎప్పుడైతే బండాసురుడు అందరిలో వ్యాపించిపోయాడో అందరిలో లక్ష్మీ కళలు పోయాయి. ఇక స్వర్గలోకంలో ఉన్న ఉద్యానవనంలో కూడా ఈ రాక్షసులు ప్రవేశించారు. ఎప్పుడైతే వాటిలోకి కూడా ఈ అసురులు ప్రవేశించిపోయారో చెట్లు లతలు వాడిపోయాయి. పళ్ళు లేవు, చిగుళ్ళు లేవు. అలాగే చక్కటి జలాశయాలు, మొలకలు ఇవేవీ లేవు. అంతటి అందమైన నందనవనమే వాడిపోయింది. ఇక స్వర్గలోకం లాగానే భూలోకం కూడా, మానవుల పరిస్థితి కూడా అలాగే ఉంది. శూన్యక పట్టణం నుంచి బయలుదేరి బండాసురుడి సోదరుడు విశుక్రుడు భూలోకానికి వచ్చాడు. వీడు మొత్తంగా భూమిలో ప్రవేశించగానే ఇక్కడ ఇంచుమించు అదే పరిస్థితి. అన్యోన్యంగా ఉండాల్సిన అనురాగం పోయింది. ఎప్పుడైతే రసంలోకి పోయి రసశక్తిని తీసేశారో అప్పటి నుండి ఒకరంటే ఒకరికి పడని స్థితి. ప్రేమ అనేది దెబ్బతిన్నది. మానవ బంధాలన్నీ చెల్ల చెదురైపోయాయి. భర్త అంటే భార్యకి, భార్య అంటే భర్తకి అనుబంధం పోయి క్రమంగా అది ఇంకా విస్తరించి ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకోవడం లేదు. విశుక్రుడు చేస్తున్న పని వల్ల ఒక్కడు కూడా నవ్వుతూ మాట్లాడడం లేదు. చూడాలనిపించే లక్షణం వారి ముఖంలో ఉండడం లేదు. సంపదల మీద కోరికలు పోయాయి. ఇక్కడ కోరిక ఉన్నా లేకపోయినా ప్రమాదమే అయింది. ఇప్పుడు బండాసుర లక్షణాలన్నీ ఈ కలియుగంలో కూడా మనం చూస్తున్నాం. చాలా మంది మనకి కనిపిస్తారు. ఒకరంటే ఒకరికి పడదు. ఏమైనా అంటే నాకు ఎవరి మీద మమకారం లేదండి అంటారు. 3 పూటలా తిండి పెడుతూ ఉంటే ఆ మాట వస్తూ ఉంటుంది. అదే తిండి ఆపితే ఎవరు పెడతారా అని మమకారం పుట్టుకొస్తుంది. ఒకరి పట్ల ఒకరికి ధర్మబద్ధమైన మమకారం లేకపోవడమే ద్రోహం. ఇదే ప్రపంచానికి చాలా ప్రమాదం. మన వైరాగ్యం కూడా మనకి వికారంగా ఉంటే ఆ యుగం పేరే కలియుగం. అంటే జ్ఞానంతో కూడిన వైరాగ్యం వేరు. జ్ఞానంతో కూడిన వైరాగ్యంలో సృష్టి మీద ప్రేమ ఉంటుంది. మనకి మోహం పోతుందేమో కానీ ప్రేమ మాత్రం ఉంటుంది. ఈ రెండిటికి చాలా తేడా ఉంది. ప్రేమ రూప ప్రియంకరి అని అమ్మవారికి పేరు. ఈ సృష్టిలో ఒక గొప్ప సిద్ధాంతం వెనకాల కూడా ఒక భయంకరమైన విపరీత కోణం ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. ఏముంది ఈ జీవితంలో అని పనికిరాని వేదాంతం మన సంస్కృతి చెప్పలేదు. రసవంతంగా బ్రతకాలని చెప్పింది. ఈ కాలంలో ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇక ఈ రాక్షసులందరూ ఆ మానవ సంబంధాలన్నీ చెల్లా చెదురు చేస్తున్నారు. మళ్ళీ ఆరోగ్యవంతమైన మానవ సంబంధాలు ఏర్పడితేనే ధర్మం ప్రతిష్టాత్మకం అవుతుంది. ధర్మం ఉంటేనే లోకం ఉంటుంది. ఆ ధర్మం మంచి కర్మ ఉంటేనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఇక్కడ కర్మ అంటే మనం చేసే పనులే. చిత్తశుద్ధి ఏర్పడితేనే జ్ఞానం.
వీటన్నిటికీ ఒకదానికొకటి అంతరంగికమైన సంబంధం ఉంది. భూలోకంలో ఉన్న ఇళ్లల్లో ఈ రాక్షసుల పని వల్ల అన్ని చోట్ల మొత్తం కళలన్నీ పోయాయి. పరస్పరమైన అనురాగాలు లేకపోతే గొడవలుంటాయి. గొడవలెక్కడుంటే జ్యేష్ఠాదేవి అక్కడుంటుంది. పరస్పరం పడని మనుషులు ఒక ఇంట్లో బ్రతికితే అక్కడ అలక్ష్మి వచ్చి కూర్చుంటుంది. ఆ లక్ష్మి కలహాదార అని చెప్పారు. అలక్ష్మి అంటే దరిద్రం. ఆ దరిద్ర దేవతకి చాలా రూపాలున్నాయి. అన్ని రూపాలతో దరిద్ర దేవత అందరి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంది. ఇక పాతాళ లోకంలోకి వెళ్లిన విషాంగుడు అక్కడున్న నాగజాతుల అందరిలో కూడా ఆనందం అనేది లేకుండా చేశాడు. ప్రతి వాడిలో దిగులు, కోపం, వీలు దొరికితే ఏడవడం, కదలిస్తే కోపగించుకోవడం, ఈ రెండు గుణాలే అందరిలో కనిపిస్తున్నాయి. విశుక్రుడు అంటే తేజోరహితుడని అర్థం. విషాంగుడు అంటే సంగము, సత్సంగము, దుస్సంగము, నిస్సంగము, విషాంగము. అయితే ఈ సృష్టిలో సంగము లేకుండా ఎవరూ ఉండలేరు. జ్ఞానస్థితిలో కైవల్యానికి ఎవరైతే చేరారో వాళ్ళు ఆ పరమాత్మలోనే కలిసిపోతారు. కనుక వాడికేం అక్కర్లేదు. కానీ ప్రపంచంలో తిరుగుతున్న మనకు సంఘం అవసరం. కనుక సత్సంగం కావాలి. అర్థమయ్యేలా చెప్పాలంటే అసలెవరూ నాకు వద్దు, నా మానాన నేను ఉంటానంటే వాణ్ణి విషాంగుడు అంటారు. ఇలా బండాసురుడు స్వర్గం మీద, విశుక్రుడు భూలోకం మీద, విషాంగుడు పాతాళ లోకం మీద దాడి చేసి అందరిలో రసం తీసేశారు. ఈ రసశక్తే జీవులలో ప్రాణస్వరూపంగా ఉంటుంది. ఈ రసం ప్రతి వారిలో ఉంది గనుకనే జీవితం సాగుతుంది. ఆ రసశక్తిని ముగ్గురు తీసేశారు. దానితో అందరిలో ప్రాణశక్తి క్షీణించిపోతుంది. ఇప్పుడు రసశక్తి ఎవరిస్తారో ఆ తల్లి, రసస్వరూపిణి తల్లిని ఆరాధిస్తే ఆ చిదేక రస రూపిణి వచ్చి ఈ బండాసుర సంహారం చేస్తుంది. ఎప్పుడైతే సర్వం నీరసం అయిపోయిందో దేవతలంతా కలిసి స్థితికారకుడైన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లారు. వెళ్లి దేవతలు విష్ణువుతో స్వామి రక్షించవయ్యా అని ప్రార్థించారు. దేవతలు నారాయణ్ణి ప్రార్థించగానే నారాయణుడు ముందు చేయాల్సింది ఆ రాక్షసుల్ని సంహరించాలి. ఎంత ప్రతాపాన్ని చూపించినా వాళ్ళని ఏం చెయ్యలేం. ఎందుకంటే వీళ్ళందరూ వాళ్ళ రాజ్యంలో మాత్రం ధర్మంగానే ఉన్నారు. వేరే వాళ్ళపై దాడి చేస్తున్నారు. అది రాజధర్మంలో భాగమే. కనుక వాణ్ణి ఏం అనలేం. వాడి దగ్గర ధర్మం బాగుంది కాబట్టి నేను ఈ బండాసుర రాక్షసుణ్ణి ఏం చెయ్యలేనని విష్ణుమూర్తి చెప్తాడు. ధర్మబలం ఉంటే దేవతలు కూడా రాక్షసుల్ని ఏం చెయ్యలేరట. ఆ ధర్మం వస్తే బలహీనమైపోతారట. మన అందరికీ తెలిసిన యుద్ధం రామాయణం. రాముడు ధర్మం పట్ల ఉండడం వల్ల, రావణాసురుడు అధర్మం పట్ల ఉండడం వల్లనే రాముడు రావణాసురుణ్ణి చంపగలిగాడు. కాని ఈ బండాసురుడు శివార్చన చేస్తూ, శివ పూజలు చేస్తూ, ధర్మం పాటిస్తూ, వాడి రాజ్యాన్ని మంచిగా చూసుకుంటూ ఇతర రాజ్యాల పట్ల దాడి చేస్తున్నాడు. అది రాజనీతే. కనుక ఈ బండాసురుడు ధర్మంగానే ఉన్నాడు. కాబట్టి ఈ బండాసురుడిని విష్ణుమూర్తి చంపనని దేవతలకు చెప్తున్నాడు. ఇక్కడ బండాసురుడికి ధర్మబలం గట్టిగా ఉంది. కాని ఇతరుల మీద దాడి చేయడం అధర్మం అయినప్పటికీ క్షత్రియ రాజధర్మంలో అన్యాయంగా వేరే రాజ్యం మీద దాడి అనేది పెద్ద దోషంగా కనపడదు. కాని పరిణామంలో అది దోషమే అవుతుంది. చివరికి బండాసురుడు ఎలాగో దెబ్బ తింటాడు. కాని ప్రస్తుత పరిస్థితికి ఇప్పుడేం చెయ్యాలా అని ఆలోచించి విష్ణుమూర్తి వెంటనే తన నుంచి ఒక మాయాశక్తిని సృష్టించాడు. విష్ణువు మాయను సృష్టించి దానితో నువ్వు తిన్నగా శూన్యక పట్టణంలోకి వెళ్లి వాళ్ళని మోహంలోకి లాగు అని చెప్పాడు. ఇక విష్ణువు పంపిన మోహిని బయలుదేరింది. ఈ మోహిని ముందు చెప్పుకున్న శివమోహిని, జగన్మోహిని కాదు. ఆమె విష్ణుమూర్తి నుంచి వచ్చిన ఒక మాయా విలాసం. ఆవిడ తిన్నగా వెళ్లి శూన్యక పట్టణంలో ఒక తోటలో కూర్చొని పాట పాడుతుంది. అయితే తోటలో పాట పాడుతున్న ఆ మోహిని దగ్గరికి బండాసురుడు వెళ్ళాడు. మొత్తం అన్ని మర్చిపోయి ఆమె యొక్క మోహంలో పడ్డాడు. అటు తర్వాత ఆ మోహినితో పాటు కొన్ని శక్తులొచ్చాయి. వారితో అన్నదమ్ములందరూ ఆనందిస్తున్నారు. ఎప్పుడైతే సుఖమరిగారో వారి తపస్సు పక్కకు పోయింది. నారాయణుడు అనుకున్నట్టే మోహిని మోజులో పడి ఈ బండాసురుడు అతడి వారంతా శివార్చన మానేశారు. అంతకాలం చేసిన యజ్ఞాలు పక్కకి పోయాయి. ఇక ఈ బండాసుర రాజ్యంలో కూడా ధర్మం నశించిపోతుంది. ఇక వాళ్ళకి నాశనకాలం మొదలైంది.
ఇప్పుడు అమ్మవారు రావాలి, బండాసుర సంహారం చేయాలి. ఇక తరువాత ఏం జరిగిందో మరొక వీడియోలో తెలుసుకుందాం. లలితాంబిక అమ్మవారి చరిత్రను భాగాల మాదిరిగా చెప్తున్నాం. దయచేసి ఈ ఛానల్ కి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.